దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయము. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడివని చెప్పగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, మహోన్నతుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణకే స్తోత్రములు. చదువుకున్న పరిశుద్ధ గ్రంథం లేఖనములు దీవించండి. నిలబడిన దాసు నిష్ప్రయోజకుని సిలువ చాటును మరుగు చేయమని అయా ప్రభా, సంఘంకి ప్రభా శబ్దం ద్వారా ప్రాంతంలో వాక్యం విన్న వారితో మీరు నేరుగా సూటిగా మాట్లాడండి. నీ నామాన్ని మహిమకరంగా, అనేకల ఆత్మరక్షణకరంగా, ఆత్మీయంగా నైనా వృద్ధిలోకి వచ్చే విధంగా నైనా నీ సహాయం అందించమని ఇంతవరకు అనేక ప్రకటన చేస్తున్నారు ప్రభా. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ప్రభా, అదేవిధంగా నైనా అనారోగ్యంతో ఉన్నవారు ప్రభా, అదేవిధంగా నైనా గర్భిణీ స్త్రీలు ప్రభా, డెలివరీ అయిన తల్లి బిడ్డలను ప్రభా, ఇంకా ప్రభా కొంతమంది నాయన కొన్ని ఇబ్బందుల్లో ఉన్నారు, వారి అవస్థలో ఉన్నారు. కృపలో జ్ఞాపకం చేసుకొని అన్ని ప్రకటన చేయడం వీలు కాకపోయినా అయా వారి స్థితి పరిస్థితులు అన్ని ఎరిగిన వారు, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయంలో ఉన్న పరిస్థితి ఎరిగిన దేవా సహాయం అందించండి. మీరు హృదయ అంతరంగాలు చూసే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీ సహాయం కోరుకుంటూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభునామన ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ చదువుకున్న వాక్యాన్ని మనం గమనిస్తే ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనంలో ఇదిగో నేను నీకు తోడై ఉండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితోటి? యాకోబుతోటి. మొదటి మాట ఏం చెప్తున్నాడు? నేను నీకు తోడై ఉండి అనగా దేవుడు తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు. నీవు వెళ్ళు ప్రతి స్థలం మందు నిన్ను కాపాడచ్చు. రెండవ మాట, నువ్వు వెళ్ళే ప్రతి స్థలం మందు నిన్ను కాపాడుతా అంటున్నాడు. ఈ దేశం నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పిన నెరవేర్చే వరకు నిన్ను విడువను. మొట్టమొదటిగా తోడుగా ఉంటా అంటున్నాడు దేవుడు. రెండవదిగా కాపాడుతూ అంటున్నాడు. మూడవదిగా విడువను అని చెప్తున్నాడు. ఈ 3 మాటలు మానవులకి, అదేవిధంగా ప్రత్యేకంగా విశ్వాసులకి అవసరమైన మాటలు అనే విషయం మనం గమనించాలి. దేవుని తోడు మనకు అవసరం, దేవుని కాపుదల మనకు అవసరం, దేవుడు విడవని ఎడబాయని అనుభవము మనకి అవసరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం గమనిస్తే, కీర్తన గ్రంథం 20వ అధ్యాయము, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఇక్కడ గమనిస్తే ప్రియులారా, సఫలపరచుట. మానవ జీవితంలో సఫలమైన వారు కొందరు ఉన్నారు, విఫలమైన వారు కొందరు ఉన్నారు. సఫలమైన వారు, విఫలమైన వారు ఉన్నారు. ఈరోజు మన మధ్యాహ్నం సఫలమవుట మన ఆత్మీయ జీవితంలో సఫలమయ్యే అనుభవాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. జీవితంలో మనము సఫలం అవ్వాలి అంటే మన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి అనే కొన్ని విషయాలు మనము గమనిద్దాం. నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక అనగా నీ ఆలోచన యావత్తు సఫలం పరచునుగాక అని వాక్యంలో తెలియపరచబడుతుంది. అనగా మానవులకి ఏమంటే, మానవుడికి ఆలోచనలు ఉంటాయి. మనిషి చూస్తే మౌనంగా ఉంటాడు, పెదవులు మూసే ఉండొచ్చు, కళ్ళు కూడా మూసుకొని పడుకొనవచ్చు, కానీ ఒకటి పని చేస్తూ ఉండేది. ఏంటిది అది? మెదడు పనిచేస్తూ ఉండేది. ఆలోచిస్తూ ఉంటారు. రకరకాల ఆలోచనలు అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఏ పని చేయాలన్న ముందు ఏముండిద్ది? మంచి పని చేయాలన్నా దాని ముందు ఏముండిద్ది? ఆలోచనే.
చెడ్డ పని చేసే వాళ్ళకి కూడా ఏముంటుంది ముందు? ఆలోచనే. కాబట్టి ఆలోచన అనేది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మన ఎదుటి వ్యక్తిలో మనసులో ఏముందో ఆలోచన అర్థమైతే మనకి అర్థం కాదు. పైకి అమాయకంగా చూస్తూ ఉండొచ్చు, కానీ లోపల వాళ్ళ ఆలోచన ఏముందో మనకు తెలియదు. దేవుని ఒక్కడికే తెలుసు. హృదయాంతరంగం ఎరిగిన దేవుని ఒక్కడికే తెలుసు తప్ప ఎవరికి తెలియదు. కొంతమంది పైకి చెప్పకుండా చెప్పకపోతే అర్థమైంది మనకి అర్థం కాదు. మన ఆకలి కూడా అవతల వ్యక్తి చెప్తేనే అర్థమైంది. కాబట్టి ఆలోచన అనే విషయం గురించి కొద్దిగా మనం ఆలోచన చేద్దాం. చూడండి, యోబు గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయము 15వ వచనం. నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుచున్నాను. యోబు భక్తుడు అంటాడు, ఆలోచించినప్పుడు కూడా ఎవరికి భయపడుతున్నాడంట? దేవునికి భయపడుతున్నాడు. వాస్తవానికి ఆలోచించినప్పుడు ఎవరు తెలియదు కదా, ఎవరు తెలియదు. భర్తకు తెలియదు, భార్యకి తెలియదు, తల్లిదండ్రులు తెలియదు, స్నేహితుడు తెలియదు, మన ఆలోచన ఏమిటో తెలియదు. కానీ యోబు అంటున్నాడు, నేను ఆలోచించినప్పుడా దేవునికి భయపడుచున్నాడు. కాబట్టి మనం ఆలోచించేటప్పుడు ఏం చేయాలి? ఎవరు భయపడాలి? దేవునికి భయపడాలి. మనం మాట్లాడేటప్పుడు, మనం ఆలోచించేటప్పుడు ప్రియులారా ఏంది? దేవునికి భయపడాలి. దేవుని భక్తుడైన యోబు తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఎందుకు దేవునికి భయపడాలంటే మనం గమనించి చూడండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం గమనిస్తే, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనంలో, యెహోవాయందైన భయము పవిత్రమైంది, అది నిత్యము నిలుచును. దేవుని యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచేది. ఒక సందర్భంలో దేవుడు అబ్రహాంతో అంటాడు, 22 ఆదికాండం 22వ అధ్యాయంలో 12వ వచనంలో, నీవు దేవునికి భయపడవాడు వాడు ఇందువల్ల నాకు కనబడుచున్నదని. నేను ఎవరి గురించి ఎవరు సాక్ష్యం చెప్పారు? దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఎవరి గురించి? అబ్రహాము గురించి. ఏమని? నీవు దేవునికి భయపడువాడవు. ప్రియులారా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అనగా మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. ఎందుకు దేవునికి భయపడటం వలన దేవుని యందు భయము పవిత్రమైంది, అది నిత్యము నిలిచేది. అబ్రహాము దేవునికి భయపడటం వలన దేవుడు అబ్రహామును మెచ్చుకున్నాడు. దేవుడు అబ్రహాముని కాపాడాడు, ఆదరించాడు, ఆశ్రయించాడు. కాబట్టి నేడు మానవుల్లో ఏమి లేదు? ఇప్పుడు భక్తి ఉంది కానీ భయము లేని వారుగా ఉన్నారు. పైకి భక్తి పరులుగా ఉంటున్నారు, కానీ వారి ఆలోచన విధానము, వారి జీవన విధానము, వారి జీవితము, వారి వ్యక్తిగతము గమనిస్తే భయము లేని భక్తి. ఏ భక్తిగా ఉన్నారు? భయము లేని భక్తి. వారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టానుసారంగా ఆలోచిస్తున్నారు. మళ్ళా ఆదివారం మాత్రం దేవుని సన్నిధికి వస్తున్నారు. ఆదివారం మాత్రమే దేవుడికి భయపడుతున్నట్లు కూర్చొని ఉంటారు. తర్వాత వారి జీవితాలు గమనిస్తే దేవుని భయం లేని వారు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, మిమ్ముని బట్టే కదా అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుచుంది. ఆదివారం మాత్రం భక్తి పరులుగా ఉంటూ మిగతా రోజుల్లో భ్రష్టులుగా ఉంటున్న వారు కొందరు లేకపోలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని బట్టి దేవుని వాక్యం మిమ్మల్ని బట్టి దేవుని నామము దూషింపబడుతుంది. ప్రియులారా, దేవుని భయము లేని విశ్వాసులు, క్రైస్తవులు నేడు ఉన్నారు అని చెప్పుటకు సిగ్గుపడాలి. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడ్డావా? ఒకసారంట ఒక తండ్రి కుమారులు ఇద్దరు, తండ్రి పెద్ద దొంగ అంట, కుమారుని తోడు తీసుకెళ్ళాడంట. ఎందుకోసం?
దొంగతనం చేయటకు వచ్చి తీసుకెళ్తే తండ్రి చెప్పాడంటే కుమారుడిని, అరే నువ్వు బయటే నిలబడి ఉండు, నేను లోపలికి వెళ్తా, ఎవరన్నా చూస్తున్నారు అంటే నువ్వు పిలువు నన్ను అని కొన్ని సిగ్నల్స్ చెప్పాడు, ఇది శబ్దం చేయమని చెప్పాడు. సరే వాళ్ళ నాన్న లోపలికి వెళ్ళాడు, అవన్నీ మూటలు కట్టుకుంటున్నాడు, లోపల ఇంట్లో ఎవరు లేరు, తల పగలగొట్టి లోపలికి చేస్తున్నాడు. ఆ పిల్లవాడు ఉండి మొత్తం మూటలు కట్టుకు ఇంకా వెళ్ళిపోదాం అనుకునే మూమెంట్లో అనే సందర్భంలో కుమారుడు వాళ్ళ నాన్నే చెప్పిన విధంగా శబ్దం చేయగలనే అతను మూటలు వేసుకుని పరిగెత్తుకుంటే బయటకు వచ్చాడు. ఎవరు చూస్తున్నారంటే ఆ పిల్లవాడు అంటున్నాడు, నానా ఒక అతను చూస్తున్నాడు అన్నాడు. ఎవర్రా? చుట్టుపక్కల చూస్తే ఎవరు కనిపించట్లేదురా, ఎవర్రా అంటే అదిగో దేవుడు చూస్తున్నాడు. ఏమన్నాడు? దేవుడు చూస్తున్నాడు. పిల్లవాడు ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. ప్రియులారా, దేవునికి భయపడటం అవసరమని ఆనాడు అబ్రహాము గుర్తించాడు. దేవునికి భయపడటం అవసరమని యోబు భక్తుడు గుర్తించాడు. దేవునికి భయపడటం అవసరమని నువ్వు గుర్తిస్తున్నావా లేదా? ఈ రోజుల్లో అనేక కుటుంబాల్లో డిస్టర్బెన్స్ రావడానికి కారణం ఏం తెలుసా? దేవుని భయం లేకపోవటమే. ఈరోజు అనేక జీవితాల్లో డిస్టర్బెన్స్ అనగా సమస్యలు వస్తున్న కారణం తెలుసా? దేవుని భయము లేకపోవటమే. దేవుని భయం లేనప్పుడు దేవుని భయం విడిచి పాపము చేస్తున్నారు. ఏం విడిచి? దేవుని భయం లేదు ఏం చేస్తారు చెప్పరే? దేవుని భయం లేకపోతే మానవులు పాపము చేస్తారు, అవిధేయులుగా జీవిస్తారు, దేవునికి వ్యతిరేకులుగా జీవిస్తారు. అందువల్ల కుటుంబాల్లో డిస్టర్బెన్స్లు వస్తాయి, సమస్యలు వస్తాయి. ప్రియులారా, సమస్యలు వస్తాయి. జీవితంలో సమస్యలు, నాయన సంఘంలో సమస్యలు, సమాజంలో సమస్యలు. ఇవన్నిటికీ కారణం ఏమిటంటే దేవుని భయము లేకపోవటమే. పైకి భయపడుతున్నట్టు నటిస్తుంటారు, కానీ నిజంగా భయము లేని భక్తి కలిగిన బ్రతుకులు నేడు అనేక మంది మనం చూస్తున్నాం. అలాంటి దౌర్భాగ్యమైన జీవితము నీవు కలిగి ఉన్నావేమో హెచ్చరించుతూ దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, అబ్రహాము దేవునికి భయపడ్డాడు, యోబు దేవునికి భయపడ్డాడు. కాబట్టి దేవుని యందు భయము అది పవిత్రమైనది. దేవుని యందు భయము పవిత్రమైంది. ప్రియుల, కొంతమంది చూసినప్పుడు యవ్వన ప్రాయంలో భార్య చనిపోయినప్పుడు వారు నీతిగా నిజాయితీగా బ్రతికిన వాళ్ళు చూసినప్పుడు ఎంతో సంతోషం వేస్తుంది. ఒక్కసారి యవ్వన ప్రాయంలో ఆ భర్త విడిచిపెట్టినప్పుడు లేక భర్త చనిపోయినప్పుడు ఆ స్త్రీ ఎంతో పవిత్రాలుగా, ఎంతో యోగ్యురాలుగా, ఎంతో నమ్మకంగా జీవిస్తూ ఉండిద్ది. కారణం ఏమిటంటే ఆమెలో దేవుని భయము అవసరం. ఈనాడు ఉదయం ఒక వాక్యం వింటూ ఉన్నప్పుడు మానవులకు అనేక వ్యాధులు, అనేక సమస్యలు, రోగాలు వస్తానికి కారణం ఏంటంటే పాపం వల్ల రోగం అంట. పాపము ఎందుకు చేస్తున్నారంటే దేవుని భయము లేకపోవటం వల్ల పాపము చేస్తున్నారు. ప్రియ, దేవుని భయము లేకపోతే పాపానికి లోనవుతారు. కాబట్టి దేవుని భయము అవసరము. మన ఆలోచనలో ఏం అవసరము? దేవుని భయము అవసరం. మన ఆలోచనలో ఎప్పుడైనా ఒక పని చేయాలంటే ఫస్ట్ ఏం స్టార్ట్ అయ్యిద్ది? ఫస్ట్ ఆలోచన స్టార్ట్ అయ్యిద్ది, అంతే కదా? ఆలోచన. కాబట్టి ఆలోచన మనం కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు దేవుని భయం కలిగి ఉన్నప్పుడు మన ఆలోచన దైవికంగా, ఆత్మీయమైన ఆలోచనగా ఉంటుంది, వాక్యానుసారమైన ఆలోచనగా ఉంటుంది. ప్రియులారా, చూడండి, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం గమనించినప్పుడు, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనం గమనించినప్పుడు, నరుని హృదయముల ఆలోచన అనేకములుగా పుట్టును. నరుల హృదయం ఎన్ని ఆలోచన పుడతాయంట? అనేకము, వందలు, వేలు, కోట్ల కొలదిగా ఆలోచనలు ఉంటాయి. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నువ్వు ఎన్ని ఆలోచన చేసినా గాడ్స్ డెసిషన్ ఈజ్ ఫైనల్. దేవుని యొక్క తీర్మానమే అది స్థిరము, అది ఫైనల్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ, ప్రభువా, నా ఆలోచనలు నీకు ఆయాసకరంగా ఉన్నాయేమో ప్రభువా, దయతో నన్ను మన్నించు ప్రభువా, నన్ను సరిచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోవడం అవసరం. ప్రియులారా, కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రియులారా, మనకు ఉపదేశం ఎవరు చేస్తారంట?
దేవుడు మనకు ఉపదేశం చేస్తాను సిద్ధంగా ఉన్నాడు. మనం నడవలసిన మార్గము దైవ మార్గము. యేసు ప్రభు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాడు. ఆ జీవ మార్గము, ఆ సత్య మార్గాన్ని దేవుడు మనకి బోధిస్తున్నాడు. ప్రియులారా, నీ మీద దృష్టి ఉంచి అనగా నీ మీద ఆయనకు ప్రేమ ఉంది. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎవరు ఆలోచన చెప్తారు? ఓ ప్రియులారా, ఈ లోకంలో ఆ చెడు ఆలోచన చెప్పేవాళ్ళు, మంచి ఆలోచన చెప్పేవాళ్ళు, అనేక రకాల వ్యక్తులు ఉన్నారు. కానీ వీళ్ళందరూ నమ్మదగిన వారు కాదు. కానీ నమ్మకమైన దేవుడు చెప్పే ఆలోచన నమ్మదగిన ఆలోచన. ఆ దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటే చూస్తే చూడండి, 92వ కీర్తన 5వ వచనంలో మనం గమనించినప్పుడు ఆయన ఆలోచనలు 92వ కీర్తన 5వ వచనంలో, నీ ఆలోచనలు అతి గంభీరములు. దేవుని ఆలోచన ఎలాంటివి ఉంటాయంట? అవి గంభీరమైనవి, అవి గొప్పవి ప్రియులారా. కాబట్టి మన జీవితంలో మనం సఫలం కావాలంటే, మనం ఆత్మీయంగా మనం సఫలీకృతం కావాలంటే, మనం ఆత్మీయంగా బలపరచబడాలి అంటే మొట్టమొదటిగా మన ఆలోచన ఎలా ఉండాలంటే దేవుని ఆలోచనగా ఉండాలి. దేవుని వాక్యానుసారం ఆలోచన ఉండాలి. ఆత్మీయమైన ఆలోచన ఉండాలి ప్రియులారా. ఎవరికైనా సలహా చెప్పినా ఆత్మీయమైన సలహాగా ఉండాలి. ఎవరిని హెచ్చరిక చేసినా ఆత్మీయమైన హెచ్చరికగా ఉండాలి ప్రియులారా. ఎవరిని గద్దించినా అది వారి మేలు కోరేదిగా ఉండాలి. వాళ్ళు టెంపరవరీగా వాళ్ళు కొంచెం నొచ్చుకోవచ్చేమో, కానీ తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు మేలు మనం కోరిన వ్యక్తులమైన విషయాన్ని. కాబట్టి మన హృదయంలో వారి పట్ల దేవుని భయముతో, దేవుని ప్రేమతో కూడిన హెచ్చరిక చేయుట అవసరం అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి మనం జీవితంలో, ఆత్మీయ జీవితంలో సఫలీకృతం కావాలంటే మన ఆలోచన ఎలా ఉండాలి? ఆత్మీయ ఆలోచనగా ఉండాలి. శరీరానుసారమైన మనస్సు ఉండకూడదు. శరీరానుసారమైన మనస్సు అది మరణము. శరీరానుసారమైన ఆలోచన అది పాపానికి దారితీస్తుంది. పాపంలో వచ్చే జీతము మరణం ప్రియులారా. పాపంలో వచ్చే జీతము మరణం. కాబట్టి మనము దైవికమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి. ఒకలాంటి ఆలోచన విధానం రానప్పుడు ప్రభువును ప్రార్థన చేయి, ప్రభువా నా మీద దృష్టి ఉంచు, ప్రభువా నాకు నీ బోధ చేయి, ప్రభువా నాకు నీ వాక్యం సెలవించు, ప్రభువా నాకు నీ ఆలోచన అనుగ్రహించు ప్రభువా అని దేవుణ్ణి వేడుకోవాలి. చూడండి, మనం గమనిస్తే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనం. ప్రియులారా, మనం గమనించినప్పుడు మనం ఆత్మీయమైన ఆలోచన కలిగి, దైవిక ఆలోచన కలిగి ఉంటే దేవుని తోడు మనకు ఉంటుంది. మనుషుల తోడు తాత్కాలికమే. మనుషులు వాళ్ళు బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకు కొంత టైం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మనల్ని పలకరించవచ్చు, పలకరించకపోవచ్చు, మన ఇంటికి రావచ్చు, రాలేకపోవచ్చు. కానీ మనకెల్లప్పుడూ తోడుగా ఉండేవాడు ఎవరు? దేవుడు తోడుగా ఉండు. కన్న తల్లిదండ్రులు కొంతకాలం తోడుగా ఉంటారు, లేక కట్టుకున్న భార్య లేక భర్త కొంతకాలం తోడుగా ఉంటారు. జీవితాంతం మనకు తోడుగా ఉండేది దేవుడు. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనం. మనకు తోడు అవసరం ప్రియులారా. చూడండి, యథార్థవంతులకైన తోడుగా ఉండును. తోడు అవసరం. ఎవరు తోడు? దేవుని తోడు అవసరం. దేవుని తోడు అవసరం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనంలో, శ్రమల్లోనే అతనికి తోడయ్యుందును. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనంలో, శ్రమల్లోనే అతను తోడే ఉందును. ప్రియులారా, మనకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోలేం. మనసులో కృంగిపోతూ ఉంటాం. ఎవరు చెప్తే ఏమవుతుందో అనిపిస్తుంది. ఒకళ్ళు చెప్పినా వాళ్ళు మన బాధ తీర్చగలరో తీర్చలేరు. లేదంటే వారు మన బాధను ఇతరులకు చెప్పి దానిని ఏమన్నా వాళ్ళు స్ప్రెడ్ చేస్తారేమో. ఇలాంటి అనేక భయాలు, అనుమానాల మధ్య మన జీవితంలో మనం ఉన్నప్పుడు కానీ దేవుడు తోడు అవసరం. శ్రమలో నేను అతనికి తోడే ఉందును. నువ్వు దేవుని ఆలోచన కలిగి, దేవుని ఉపదేశానుసారంగా జీవిస్తూ ఉంటే, ఆత్మీయంగా నువ్వు జీవిస్తూ ఉంటే, వాక్యానుసారంగా నీ అనుభవం ఉంటే ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటాడు. నీ శ్రమలో, నీ ఇబ్బందులో, నీ ఇరుకులో దేవుడు తోడుగా ఉంటాడు. చూడండి ప్రియులారా, ఆదికాండము 39వ అధ్యాయము 23వ వచనం చదువుకున్నప్పుడు, ఆదికాండము 39వ అధ్యాయం 23వ వచనంలో, యెహోవా అతనికి తోడే ఉండెను, అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్టు చేసెను. శ్రమలో ఉన్న ప్రియులారా, మనం గమనిస్తే శ్రమలో ఉన్న యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. శ్రమలో ఉన్న యోసేపు పరాయి దేశంలో, బానిస దేశంలో బందీగా ఉన్న యోసేపుకి ఎవరు తోడున్నారు? దేవుడు తోడు. తల్లి తోడుగా ఉందా? తల్లి చనిపోయింది. రేపు ఆల్రెడీ చనిపోయే ఉంది. తండ్రి
దూరాన ఉన్నాడు, పరాయి దేశంలో, వేరే దేశంలో ఉన్నాడు, ముసలితనంలో, వృద్ధాప్యంలో ఉన్నాడు. రక్త సంబంధికులు తోడున్నాడా? లేరు. అన్నదమ్ములు తోడున్నారా? లేరు. బంధుమిత్రులు తోడున్నారా? లేరు. పరాయి దేశంలో ఒంటరిగా ఉన్నాడు. ప్రియులారా, శ్రమలో ఉన్నాడు, బందీగా ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు తోడుగా ఉన్నాడు. చెరసాల్లో ఉన్నాడు యోసేపు, అప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. అతను చేయనిదయు సఫలము చేసిన దేవుడు. అక్కడ ఉంటుంది, అతడు చేయనిదంతయు దేవుడు సఫలం చేశాడు. దేవుడు తోడు ఉంటే, దేవుని ఆలోచన విధానం కలిగి ఉంటే, దేవుని వాక్యానుసారమైన జీవితం ఉంటే ఎవరు తోడుంటారు? ఎవరు నీకు తోడుగా లేకపోయినా, నీకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఒక్కరు గ్యారంటీగా ఉంటారు. ఎవరు వాళ్ళు? దేవుడు. నువ్వు నమ్మి వివాహం చేసి నీ భర్త నీకు తోడుగా ఉంటాడో నమ్మకం లేదు, నీ భార్య తోడుగా ఉండదు నమ్మకం లేదు, నీ కన్న తల్లిదండ్రులు తోడుగా ఉంటారు నమ్మకం లేదు. కానీ ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండేవాడు దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యోసేపు జీవితంలో తోడుగా ఉన్నాడు దేవుడు. ప్రియులారా, తోడుగా ఉన్నాడు. ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనం గమనిస్తే, యెహోవా అతను తోడే ఉండెను, అతడు చేయనిదంతయో సఫలం చేసిన దేవుడు. ప్రియులారా, దేవుడు తోడుగా ఉంటే ఏమవుతుంది? సఫలం. ఏ పని చేసినా కూడా విజయం పొందుతాం, సఫలీకృతం అవుతాం. ప్రియులారా, బానిస దేశంలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. ఇనుము ఆయన్ని యోసేపుని బాధిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తోడుగా ఉంటే అతడు చేసే పనులన్నింటిలో దేవుడు సఫలం చేస్తున్నాడు దేవుడు. ఆదికాండము 41వ అధ్యాయం 44వ వచనం గమనిస్తే, 44వ వచనంలో అక్కడ యోసేపు ప్రధానమంత్రి అయినాడు. ఏమయ్యాడు? అధికారి అయినాడు, పరిపాలకుడు అయ్యాడు. బానిస బ్రతుకుగా, నేర మోపడిన ఖైదీ బ్రతుకు, చెరసాల్లో చేరిన అనుభవించిన బ్రతుకు, ఇనుము చేత బాధించబడిన బ్రతుకు, అలాంటి బ్రతుకులో బాధపడుతున్న యోసేపు జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. ఒక మాట ఉంటుంది ప్రియులారా, మనం గమనిస్తే, నీతిమంతుడికి ఆపదలు అనేకములు, దేవుడు వాటన్నిటిలోంచి వాడిని విడిపించును. నీతిమంతుడిగా ఉన్నాడు, దైవభక్తి కలిగిన వాడు ఉన్నాడు. అనేక ఆపదలు అయితే వస్తున్నాయి, కానీ వాటన్నిటిలోంచి దేవుడు విడిపించి ఈజిప్ట్ దేశానికి, ఐగుప్తు దేశానికి అధికారిగా, పరిపాలకుడిగా, ప్రధానమంత్రిగా చేసి జీవితంలో సఫలమయ్యాడా? విఫలమయ్యాడా? జీవితంలో సఫలమయ్యాడు. అన్ని సమయాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. అమ్మబడినప్పుడు తోడుగా ఉన్నాడు, గుంటలో పడ్డప్పుడు తోడుగా ఉన్నాడు, ఆ బానిస దేశంలో దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు తోడుగా ఉన్నాడు. చెరసాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే, యోసేపు ఆలోచన విధానం అంతా కూడా దైవిక ఆలోచన విధానం కలిగి ఉన్నాడు, ఆత్మీయ ఆలోచన విధానం కలిగి ఉన్నాడు, దేవునితో సంబంధం ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు. జీవితంలో సఫలీకృతమయ్యాడు. కాబట్టి దేవుని తోడు నీకు అవసరమా? అవసరం లేదా? కొంతమంది అనుకుంటారు, నాకు ఎవరితో పని లేదు. ఏమనుకుంటారు? నాకు ఎవరితో పని లేదు, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నాకు ఎవరితో పని లేదని అనుకుంటారు. ప్రియరా, లేదు, పొరపాటు పడుతున్నావు. ఎప్పుడు మానవ జీవితం ఏ క్షణాన్ని ఏమైద్దో ఎలా ఉండి తెలియదు. నిన్న ఒక అతను నన్ను కలిశాడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, సార్ నా విషయం మీకు తెలిసిందా అన్నాడు. ఏందండి అన్న. నేను కోమాలోకి పోయాను, సంగతి తెలుసా మీకు అన్నాడు. అయ్యా మీకు ఆరోగ్యం బాగలేదు విన్నాను అన్న. లేదు సార్, నేను కోమాలోకి వెళ్ళాను అని అంటున్నాడు. ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు. ఆఫీస్కి వచ్చిన బయట కనపడ్డా కూడా చాలా సౌండ్గా మాట్లాడతాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు అని అంటున్నాడు. ఆయన తల మెదడులోనంట చెడు క్రొవ్వు చేరిందంట, అందువల్ల కోమాలోకి వెళ్ళిపోతే ఇప్పుడంట ఇక్కడ పైపు చూపించాడు. నాకు కనిపిస్తుంది పైప్, ఎట్లా మెడ పక్కకుండా ఒబ్బెత్తుగా ఉంది. ఆ పైప్ వేసి అక్కడి నుంచి వేస్ట్ అంతా పైపు లోపలికి, కడుపు లోపలికి వేసాడంట, చూపించాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ వయసు కూడా పెద్దగా ఎక్కువేం లేదు, ఒక 50 సంవత్సరాల లోపే ఉండిద్ది. చాలా యాక్టివ్ పర్సను, కష్టపడే వ్యక్తి,
ప్రియులారా, ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు. ఎవరి పరిస్థితి, ఏ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండదో తెలియదు. ఎవరు తెలియదు. వయసుతో సంబంధం లేదు. ఈరోజు వయసుతో సంబంధం లేదు, బలముతో సంబంధం లేదు, ధనముతో సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. ఏ క్షణాన్ని ఏం జరిగిద్దో తెలియని పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. నిన్నంటే కొంతమంది ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కుదామని, తర్వాత చూస్తే ఏమయ్యారు? చనిపోయారు. రైలు ఎక్కుదాం చచ్చిపోతారు. ఎవరన్నా చనిపోయారు. ఈరోజు పేపర్లో హెడ్డింగ్ అదే, 15 మంది రైలు ఎక్కుతాం ఢిల్లీ పోయి చచ్చిపోయారు అంటారు. అందరూ యవనస్తులుగానే ఉండారు. ప్రియులారా, ఏ క్షణం ఏం జరిగిద్దో తెలియదు. రోడ్లు నమ్మదనేవి కాదు, పరిస్థితులు నమ్మదనేవి కాదు. నాకు ఎవరు తోడు అవసరం అనుకోబాకు, అవివేకం అవుతావు నువ్వు. దేవుని తోడు అవసరం. యేసేపు జీవితంలో అనేకమైన పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిలో అతను దేవునితో తన యొక్క నడక, ప్రయాణం, ఆలోచన విధానం కలిగి ఉండగా దేవుని తోడు ఉన్నాడు. ఒకవేళ తాత్కాలిక ఆపదలు, సమస్యలు వచ్చినా కూడా దేవుడు అన్నిటి నుంచి విడిపించి గొప్ప చేసే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నప్పుడు, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నప్పుడు, యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము, మా దేవుని నామను బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. ఏందంట? ఏమి సఫలం కావాలి? ప్రార్థనలు సఫలీకృతం కావాలి. నీ ప్రార్థనలు యెహోవా సఫలపరచునుగాక. ఓ ప్రియులారా, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడతా. మనుషులతో మాట్లాడితే సమస్యలు వస్తాయి. మనం ఒక మాట చెబితే వాళ్ళు అర్థం చేసుకోరు, ఎక్కువగానే అపార్థం చేసుకుంటారు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, ఫీల్ అవుతారు. ప్రియులారా, కానీ మనుషులతో మాట్లాడితే సమస్యలు వస్తాయి. ఒక్కోసారి గొడవలు జరుగుతాయి, యుద్ధాలు కూడా జరుగుతాయి. మాట చాలా ప్రమాదమైంది. మాటే మంత్రం. మాట ప్రియులారా, మనుషులతో ఎక్కువ మాట్లాడితే సమస్యలు తెచ్చుకుంటాం మనం. అదే దేవునితో ఎక్కువ మాట్లాడితే సమస్యలు తొలగించబడతాయి. సమస్యలు తొలగించాలంటే దేవునితో ఎక్కువ మాట్లాడాలి, మనుషులతో తక్కువ మాట్లాడాలి, దేవునితో ఎక్కువగా మాట్లాడాలి. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం గమనిస్తే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థత కలిగి జీవిస్తే, నీ హృదయం యథార్థంగా ఉందో లేదో, నీ మనసు యథార్థంగా ఉందో లేదో ఎవరు తెలుసు? దేవుడు. యథార్థవంతుడైన దేవుడికి తెలుసు. ఆయన మన హృదయ ఆలోచన ఎరిగినవాడు, మన హృదయాంతరంగంలో ఎరిగినవాడు. ప్రియులారా, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. నువ్వు యథార్థవంతుడిగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆనందించే దేవుడిగా ఉన్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం గమనిస్తే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించెను. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించెను. నువ్వు నీతిమంతురాలుగా మార్చబడాలి. మొదటిగా, యేసయ్యా నేను పాపిని, జన్మ పాపిని, కర్మ పాపిని, నా పాపాలు క్షమించు అని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకొని మన పాప క్షమాపణ పొందినప్పుడు యేసు ప్రభువారు తన యొక్క పరిశుద్ధ రక్తంలో మనం కడగబడతాం. ప్రియులారా, సర్వమానవాళి పాప పరిహారము నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో నీ యొక్క మనందరి యొక్క పాపదోష శిక్షను ఆయన భరించిన వాడిగా ఉన్నాడు. ఎవరైతే యేసుని ప్రభువుగా నోటితో ఒప్పుకొని హృదయం నందు విశ్వాసం ఉంచితే యేసు ప్రభువారు ఉచితంగా రక్షణ అనుగ్రహిస్తాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి మనల్ని కూడా నీతిమంతుడిగా మారుస్తాడు. మనం నీతిమంతులుగా మార్చబడిన తర్వాత దేవునితో మనం మాట్లాడాలి. అనగా ప్రార్థన చేసినప్పుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీ ప్రార్థన సఫలీకృతం కావాలి అంటే నువ్వు యథార్థవంతురాలుగా ఉండాలి. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే, నీ ప్రార్థనకు జవాబు రావాలి అంటే నువ్వు నీతిమంతురాలుగా ఉండాలి. అందుకే మనం ఆరాధనలో ఏం చెప్తారంటే, ఎవరు తన్ను తాను పరీక్షించుకునే వాళ్ళనే ఉండిద్ది. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎవరో పరీక్షించాలంట? మనం ఎవరినో పక్కన వాళ్ళను, మన ఎదుటి వాళ్ళను, వెనక వాళ్ళను పరీక్షించటం కాదు. తన్ను తానంటే ఎవరికి వారు సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఎవరికి వారు పరీక్షించుకోవాలి.
దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనం మోకరించి ప్రార్థించేయాలి. ఏమని? ప్రభువా, నాలో నీకు ఆయాసకరమైన ఆలోచన ఉందా? నాలో నీకు ఆయాసకరమైన అభ్యంతరకరమైన ప్రవర్తన ఉందా? అలాంటి జీవితం ఉందా? దయతో నన్ను మన్నించండి, నన్ను సరిచేయండి, నన్ను క్షమించండి, నన్ను పరిశుద్ధ రక్తం కడగండి ప్రభువా అని ప్రార్థించాలి. ఎన్నిసార్లు గద్దించినా లోబడకుండా నీ ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టుగా జీవిస్తే ఒకరోజు హఠాత్తుగా వారికి ఏమొచ్చింది? హఠాత్తుగా వారికి అపాయం సంభవించింది. ప్రియులారా, దేవుడు అనేక సార్లు హెచ్చరిస్తున్నాడు. యథార్థంగా లేని బ్రతుకును, నీతిగా లేని బ్రతుకును, దేవునికి ఆయాసకర అనుభవాలు నీ జీవితంలో ఉన్నావేమో ఈ మధ్యాహ్నం వేళ దేవుని వాక్యం చేత హెచ్చరింపబడుతున్న విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులారా. కాబట్టి నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. చూడండి, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం చదివినప్పుడు, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం చదివినప్పుడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో, నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జొచ్చెను. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలన్నా, ఆయన చెవులకు చేరాలన్నా, ఆయన ఆలకించాలన్నా మనం ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించే వారంగా ఉండాలి. ఒకవేళ అలాంటి అనుభవం లేకపోతే సరి చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి, ఒప్పుకొని మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. పైకేమో భక్తిపరుడుగా జీవిస్తూ మా లోపల పాపాలు చేసేవారుగా ఉంటే దేవుడి శిక్షకు ఖచ్చితంగా గురికాక తప్పదని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి చూడండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నప్పుడు, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 19వ వచనం, నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో యెహోవాని విడిపించను. ప్రియులారా, ఒకవేళ నువ్వు భక్తిగా ఉండా, నువ్వు పరిశుద్ధంగా ఉండా, నీ జీవితంలో కొన్ని విఫలమవుతూ ఉన్నా, కొన్ని ఆపదలు వచ్చినా, కొన్ని సమస్యలు వచ్చినా, కొన్ని ఇబ్బందులు వచ్చినా, నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకం కలిగిన దేవుడు వాటన్నిటిలో నుండి, కొన్నిటిలో ఉందా, అన్నిటిలో ఉందా, వాటన్నిటిలో నుండి యేసేపు జీవితంలో అనేకమైన ఆపదలు వస్తే ప్రతి ఆపద నుండి, ప్రతి అపాయం నుండి దేవుడు విడిపించాడు. అబ్రహాం జీవితంలో అనేక ఆపదలు, అనేక అవసరతలు, అనేక సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవుడు అన్నిటిలోంచి అబ్రహామును దేవుడు విడిపించాడు. కాబట్టి నువ్వు నీతిమంతురాలుగా, యథార్థవంతురాలుగా జీవిస్తూ ప్రభుకి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ సమస్య అన్నిట్లో నుండి, నీ కుటుంబంలో ఉన్న సమస్య అన్నిట్లో నుండి, ఇబ్బందులు అన్నిట్లో నుండి దేవుడు విడిపించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుడు విడిపిస్తాడు. మన యొక్క ఆలోచన విధానము దేవుని చిత్తానుసారంగా ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మన జీవితంలో దేవుడు అన్ని విషయాలు సఫలీకృతం చేస్తాడనే విషయాన్ని మనము గమనించగలము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం గమనించినప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఒక్కసారి జీవితంలో కొంచెము కాలము మనకు శ్రమ వచ్చింది. ఎంతకాలం? కొంచెం కాలం శ్రమ ఉండిద్ది ప్రియులారా. శ్రమ రాగానే కృంగిపోయో, సమస్య రాగానే భయపడో, బాధపడో, తొందరపడో మనం ఉండకూడదు ప్రియులారా. కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట శ్రమలు వస్తాయి. మనకి లోకంలో శ్రమలు వస్తాయి. కాబట్టి అదే పరలోకంలో శ్రమలు ఉంటాయా? పరలోకంలో దుఃఖం ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, మరణం ఉండదు, చీకటి ఉండదు ప్రియులారా. అక్కడ చాలా నెమ్మది, దేవుని నివాసం మనుషులతో కూడా ఉంటుందని చెప్పి ప్రకటన గ్రంథం మనం చూడగలం ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో ఈ శరీరంలో ఉన్నంతకాలము మనకు కొంచెము శ్రమ ఉంటుంది. ఆ కొంచెం కాలం శ్రమ మనకు ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి?
ఆ శ్రమను ఓర్చుకోవాలి, ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థించాలి. శ్రమ బైబిల్లో ఉంది, శ్రమ కలిగి ఉంటే నాకు మేలాయను అంటాడు దావీదు 119వ కీర్తనలో. ఏదంటే మేలు? అవును, శ్రమ కలిగి ఉంటే నాకు మేలు. ఎందుకంటే ఆత్మీయంగా సరిచేయబడతావు. ఆ శ్రమలో నీకు తెలిసిద్ది మనం ఎవరితో ఎలా ఉండాలో విషయాలు దేవుడిని పాఠం నేర్పిస్తాడు. శ్రమలో దేవుడికి ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తాడు. ప్రసంగ గ్రంథంలో ఉండిద్ది, ఖిన్నమైన ముఖము హృదయాన్ని గుణపరిచిద్ది. ఎవరు మనం అన్నారనుకోండి, ఏదైనా సమస్య వచ్చింది, మన ముఖం ఎలా ఉండిద్ది? మన ముఖం ముడుచుకుపోయిద్ది. ఖిన్నమైన ముఖం అలా చిన్నబుచ్చుకొని ఉండటం వల్ల ఏమి గుణపరచబడిద్దంట? హృదయము గుణపరచబడిద్ది. కాబట్టి ప్రియులారా, నీలో శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా అది దేవుడిని నేర్పించే ఒక పాఠము, అది మేలు కొరకే. దావీదు మహారాజు అంటాడు, శ్రమ నొంది ఉంటే నాకు మేలాయను. శ్రమల వల్ల కూడా మేలు ఉండిద్ది. మానవుల యొక్క పరిస్థితులు, నీ యొక్క ఆత్మీయ జీవితము, దేవునితో సహవాసము, అనేక ఆత్మీయ పాఠాలు మనం శ్రమల్లో నేర్చుకుంటాం. ప్రియులారా, శ్రమల్లో నేర్చుకుంటాం. కొద్ది కాలం మనకు శ్రమ వస్తే ఆ తర్వాత మనం దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రభుకు అప్పగించినప్పుడు దేవుడు పాఠాలు నేర్పిస్తాడు. తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి, మనల్ని ఎవరు పరిపూర్ణ చేసేది? దేవుడే పరిపూర్ణ చేస్తాడు. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు. ప్రియులారా, కాబట్టి మన బలం ఎవరు? దేవుడే మన బలం. మన బలం ఎవరు? దేవుడు. బలము తనదని ఒక మారు ఎన్నిసార్లు నిలబడిందంట? 2 సార్లు. బలము దేవుడిది. యెహోవా నా బలం అనే పాట పాడతాం మనము. యెహోవా నా బలమ. మన బలం ఎవరు? దేవుడే మన బలము. దేవుడే మన బలం. ప్రియులారా, మన శారీరక బలము, మన కుటుంబ సభ్యులు, లేక మన బంధుమిత్రులు, అవన్నీ మన బలము కాదు, అవి తాత్కాలికమే. కానీ మన నిజమైన బలము దేవుడు. కాబట్టి మనల్ని యెహోవా నా బలమా, దేవుడే మన బలము. ఆయన మనల్ని స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు. కాబట్టి ఆత్మీయంగా స్థిరపరచబడాలన్నా, ఆత్మీయంగా బలపరచబడాలన్నా కొంచెం కాలం మనం శ్రమలో ఓర్చుకోవాలి. కొంతమంది ప్రార్థనకు వస్తారు శ్రమ రాగానే, ఏ దేవుళ్ళే శ్రమ వచ్చింది, దేవుడు ఉంటే నాకు శ్రమలో తప్పించేవాడు కదా అనుకుంటారు. ప్రియులారా, అనుకుంటారు. లేదు. యోబు భక్తుడైతే శ్రమలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టల. అబ్రహాము దేవుడు కూడా కష్టంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టల. పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండా, ప్రతికూలంగా ఉండా దేవుడు అనుమతి ఇచ్చే శ్రమల, అసలు దేవుడు అనుమతి లేకుండా శ్రమ వచ్చిద్దా? నిన్ను ఒకరు తిట్టాలనుకో, అవమానపరచాలనుకో, ఎవరు అనుమతిస్తున్నట్టు? దేవుడు అనుమతిస్తాడు. ఒకసారి దావీదు మహారాజుని ఒక అతను తిడతా ఉంటే, అతను పక్కన అతను సంగతి తేలుస్తా అంటే దావీదు ఏమంటాడు? దేవుడు అనుమతి ఇచ్చాడు. ఒక్కోసారి నిన్ను నిందిస్తానికి, నిన్ను అవమానపరుస్తానికి, నిన్ను బాధిస్తానికి ఎవరు అనుమతి ఇచ్చారు? దేవుడు అనుమతిస్తాడు. ప్రియులారా, దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు? నీకు కొన్ని విషయాలు నేర్పించాలని, కొన్ని పాఠాలు, ఆత్మీయ పాఠాలు నేర్పించాలని, నువ్వు మనుషులకి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, దేవుడికి దగ్గర అవ్వాలని దేవుడు కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు అనుమతిస్తాడు. ఆ శ్రమ ఎంతకాలం ఉండిద్ది? కొద్ది కాలమే ఉండిద్ది, కొంచెము కాలమే ఉంటుందనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియులారా, చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ముప్పై 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను. ఎలాంటి ప్రేమ అంటే దేవునిది? దేవుని ప్రేమ ఎలాంటిదంటే ప్రియులారా, శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ. ఈ లోకంలో ప్రేమలు కూడా చాలా ప్రేమలు ఉన్నాయి. ఇన్ని రకాల ప్రేమలు ఉన్నాయి అంటే, తల్లి ప్రేమని, తండ్రి ప్రేమని, అన్నదమ్ముల ప్రేమని, అక్క చెల్లెల ప్రేమని, భార్యాభర్తల మధ్య ప్రేమని, ఎన్నో ప్రేమలు ఉన్నాయి. అవునా కదా? అసలు ఆ ప్రేమల లిస్టు రాస్తే చాలా ప్రేమలు వస్తాయి కదా. స్నేహితుల మధ్య ప్రేమని, ఇంకా రకరకాల ప్రేమలు, అన్ని ప్రేమలు అంత లిస్ట్ ఉండిద్ది. ఈ లిస్టులో శాశ్వతమైన ప్రేమ ఒక్కటి ఉండిద్దా? పక్కన రాస్తే పర్మనెంట్, టెంపరవరీ రాసుకుంటూ పోతే అన్నీ టెంపరవరీ ఉండిద్ది. ఎంతకాలం? టెంపరవరీ. శాశ్వతమైన ప్రేమ ఆఖరిలో దేవుని ప్రేమను రాశాడంట.
దేవుని ప్రేమ రాస్తే ఆ దేవుని ప్రేమ పక్కన ఏం రాయొచ్చు? పర్మనెంట్ లవ్, శాశ్వతమైన ప్రేమ ఏదంటే దేవుని ప్రేమ. అవును ప్రియులారా, ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు నేను ఈ క్యాలెండర్ కలిసి చూస్తూ ఉండ, ఆ వాక్యం చదువుకొని ఆ కిందకి రాగానే యశ్ అన్న ఫోటో ఉంది. ఎవరిది? ఫోటో ఉంది. ఆ ఫోటో చూడంగానే ఆయన ప్రేమ నాకు గుర్తొచ్చింది. ఆయన సున్నితంగా మందలించేవాడు అనేవాడు. ఒక వాక్యం ఆయన ఫోన్ చేసినప్పుడు ఒక వాక్యాన్ని గుర్తు చేసేవాడు. ఒకసారి నాకు బాగా గుర్తు నేను కొంతకాలం అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఫోన్ చేసి ఒక వాక్యం చదివాడు ఆయన. అన్నిటి యందు స్వాతంత్రం కలగాని అని మాటను గలతీ రాసిన పత్రిక 5వ వచనంలో ఉంది. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసి ఉన్నాడు అని చదివాడు. ఫోన్లో చదివాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వతంత్రులుగా ఉంది, కానీ అన్నిటి యందు మనకు దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. కానీ ఆ స్వాతంత్రాన్ని దైవికంగా ఉపయోగించాలి అబ్బాయి అన్నాడు. ఏమన్నాడు? ఆ స్వాతంత్రం అందరికి ఉంది, స్వాతంత్రం ఉంది. దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం ఎట్లా ఉపయోగించాలి? దైవికంగా, వాక్యానుసారంగా ఉపయోగించాలనే విషయం గుర్తొచ్చింది ప్రియులారా. కాబట్టి ఆయన అందరినీ చాలామందికి దేవుని వాక్యం ద్వారా ప్రేమించేవాడు, దైవికంగా ప్రేమించేవాడు. ఆ ప్రేమ ఇప్పుడుందా? ఆగిపోయింది. ఉందా? ఆగిపోయింది. కానీ దేవుని ప్రేమ ఆగిపోదు ప్రియులారా. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఎవరు చూపించగలడు? చెప్పరే? శాశ్వతమైన దేవుడే చూపించగలడు. శాశ్వతమైన ప్రేమ ఎవరు చూపించగలరు? శాశ్వత. మిగతా మానవులు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు బతుకుతారు. తర్వాత వాళ్ళు కాలం చెల్లిద్ది, కాలం ముగింపు అయిపోయింది, వారి ప్రేమ ఆగిపోయిద్ది. మనకు అనుభవాలు గుర్తుండవచ్చు, జ్ఞాపకాలు గుర్తుండవచ్చు, కానీ ప్రేమ మనం చూపిద్దామన్న వాళ్ళు ఉండరు, మనమే చూపడానికి వాళ్ళు ఉండరు ప్రియులారా. శాశ్వతమైన ప్రేమ చూపించగలిగేది ఒక్క శాశ్వతమైన దేవుడు మాత్రమే శాశ్వతమైన ప్రేమను చూపిస్తాడు. అందుకే దేవుని వాక్యం ఉంటుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే నీ యొక్క మానవులందరి యొక్క పాపశిక్ష ఆ యొక్క పాపశిక్షను భరించుటకే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కలువరి శిలువలో ఆయన రక్తము కార్చాడు, అవమానాలు పొందాడు, ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. నీ కోసం నా కోసం నిందలు అవమానాలు భరించాడు. ఆ యొక్క ఇరుష్టం వీధుల్లో ఏడ్చబడ్డాడు. ఆ కలువరి శిలువలో ఆయన ఆ యొక్క గరుకైనటువంటి మేకుల ద్వారా కొట్టబడ్డాడు, రక్తం కార్చాడు. మన పాప దోషములన్నీ కూడా కలువరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం ప్రియులారా. మన కొరకు ఆయన ప్రాణము కన్నా ఎక్కువగా ప్రేమించి ఆయన ప్రాణాన్ని అప్పగించాడు. ఆయన మరణించాడు, శిలువలో మరణించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. దేవుని ప్రేమ నమ్మకమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. మనుషుల ప్రేమ చూసి మోసపోబాకు, పిచ్చి బ్యాచి. మనుషుల ప్రేమలు చూసి మోసపోబాకు. మనుషులు మోసగాళ్ళు. ఎవరు మనుషులు? మోసగాళ్ళు. వాడు మాటలు మోసపోబాకు, ఆ మాటలు విన్నా మోసపోబాకు. మోసపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు కొంతమంది. ఒక్కసారి కోపం వస్తే వాళ్ళ ప్రాణం కూడా తీస్తారు. ఎందుకు? టెంపరవరీ లవ్ కోసం. మనుషులు మోసగాళ్ళు ఎక్కువగా ఉన్నారు ప్రియులారా, కానీ దేవుడు మాత్రం నమ్మకమైనవాడు. నేను ఇంతకుముందు అప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక్కొక్క దగ్గర 2-3 ఫోన్లు ఉండేవి. నాకు ఒక్క ఫోన్ కూడా లేదు. అప్పుడు రూపాయి కాయిన్ బాక్స్ చేసి ఫోన్ చేసేవాడు ఇంటికి. అప్పుడు రూపాయి కాయిన్ బాక్స్లు ఉండేవి, ఇప్పుడు లేవు. కానీ ఇప్పుడు కనిపించట్లా. ఒక్కొక్క దగ్గర 2 ఫోన్లు ఉండేవి, 2 ఫోన్లు 3 ఫోన్లు ఉండేవి. ఇంద్ర వీళ్ళ దగ్గర 2 ఫోన్లు 3 ఫోన్లు ఉన్నాయి అనుకునేవాడిని. తర్వాత తెలుసుకున్నా వాళ్ళకి ఇచ్చిన స్వాతంత్రాన్ని మిస్యూజ్ చేస్తారు. వాళ్ళ అమ్మా నాన్న పెట్టుకున్న నమ్మకాలను, దేవుడు పెట్టుకున్న స్వాతంత్రాన్ని వాళ్ళు నష్టపరుస్తున్నారు ప్రియులారా. కాబట్టి మోసగాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మి, వారి ప్రేమలను నమ్మి మోసపోవద్దు. దేవుడు ఒక్కడే నమ్మకమైన వాడు. దేవుని ప్రేమ ఒక్కటే నమ్మకమైంది. దేవుని ప్రేమ ఒక్కటే శాశ్వతమైన ప్రేమ. మిగతా ప్రేమలన్నీ కూడా
కమర్షియల్ లవ్స్. చూస్తే గమనించండి, మనం గమనిస్తే నమ్మకమైన ప్రేమ. ఈ లోకం నిన్నెవరు విడిచినా, నిన్నెవరు విడవక నీ ఎడల కృప చూపే దేవుడు. ఇందా చదువుకున్న వాక్యం ఏముంది? చదువుకున్న వాక్యంలో విడవక నీ ఎడల కృప చూపును. ఈ లోకం నిన్ను ఎవ్వరు విడిచిపెట్టినా నిన్ను విడవకుండా ఆయన చేయి పట్టుకొని ఆయన చేయి పట్టి ఉండే దేవుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో, యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నన్ను నీ కుమారుడిగా నీ కుమార్తెగా స్వీకరించని రక్షణ తీర్మానం చేసుకో. ఓ ప్రియులారా, నువ్వు ప్రభువుని నమ్ముకొని యథార్థవంతుడిగా నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత నీ అవసరతలు, నీ శ్రమలు, నీ ఇబ్బందులు, నీకున్న పరిస్థితులన్నీ కూడా ప్రభువుకు అప్పగించి ప్రార్థన చేసుకుంటే దేవుడు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు, ఆదరించే దేవుడిగా ఉన్నాడు, ఆశ్రయించే దేవుడిగా ఉన్నాడు, ప్రేమించే దేవుడిగా ఉన్నాడు, గొప్ప చేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మన ఆదికాండము 28వ అధ్యాయము 15 చదువుకున్నట్లుగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు, దేవుడు నిన్ను విడవక ఎడబాయక ఉంటాడు. ఎప్పుడు మనము దేవునితో పెనవేసుకొని ఉండాలి, దేవునితో పెనవేసుకొని ఉండాలి. ప్రియులారా, దేవునితో మన అనుబంధం కలిగి ఉండాలి, దేవుని ఆలోచనలు కలిగి ఉండాలి, ఆత్మీయ ఆలోచనలు కలిగి ఉండాలి, దేవుని ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుని తోడు కలిగి ఉంటే అది నీ జీవితానికి సఫలీకృతము, నీ కుటుంబం సఫలీకృతము, నీ సంఘము సఫలీకృతము, మేలు జరిగేదిగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, కాబట్టి ప్రతి విశ్వాసి తన జీవితంలో సఫలం కావాలి అంటే ఎవరందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎవరి యందు? చాలామంది పిల్లల యందు విశ్వాసం ఉంచుతారు. పిల్లలు ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడే వదిలేసి, ఒకసారంట నేను విన్నాను, ఒకసారి ఆ కొడుకంట ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మేసాడంట. ఊళ్ళో ఉన్న వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంది. అమ్మ అమెరికాలో ఉంటున్నాడు కొడుకు, ఉద్యోగం చేస్తా, వచ్చేసి అమ్మ ఇల్లు అమ్మేద్దాం, నిన్ను కూడా అమెరికా తీసుకెళ్తానని చెప్పాడంట. అమెరికా తీసుకెళ్తానని చెప్పేసి ఇల్లు అమ్మేసుకొని డబ్బులను తీసుకొని వాళ్ళ అమ్మని తీసుకొని ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళాడంట. ఎక్కడ తీసుకెళ్ళాడు? విమానాశ్రయాన్ని తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళిన తర్వాత అమ్మ ఇప్పుడే వస్తాను, ఇక్కడ కూర్చోనని చెప్పి ఎయిర్పోర్ట్లో కుర్చీలో కూర్చోపెట్టి వెళ్ళాడంట. వెళ్ళి ఉదయం అయింది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, రాటల్లా. వాళ్ళ ఎదురు చూస్తూ ఉండి అందరూ విమానం ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, దిగేవాళ్ళు దిగుతున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ చూస్తున్న అక్కడ సెక్యూరిటీ అతను చూసి, అమ్మగారు మీరు ఏంది ఇక్కడ ఉంటే, అయ్యా మా అబ్బాయి ఇప్పుడే వస్తాను వెళ్ళాడు, ఇంకా రాలేదు, ఎదురు చూస్తున్నాను అంది. ఉదయం నుంచి చూస్తున్నాడు ఆమెని. ఆ అబ్బాయికి అర్థమైంది, ఆ సెక్యూరిటీ గార్డ్కి అర్థమైంది ఆ అబ్బాయి మోసం చేసాడు అని. అతను వెళ్ళిపోయాడు అమెరికాలో. అమెరికా ఫ్లైట్ వెళ్ళిపోయాడు. ఆ అమ్మ ఆడే ఉంది, అక్కడే ఉంది. ఆమెకి పాప ఆకలి అవుతుందని అతను ఆహారం తెచ్చిపెట్టాడు. నెక్స్ట్ రోజు అక్కడే ఉంది. అమ్మ మీ ఇంటికి వెళ్ళిపోమంటే ఇల్లు లేదయ్యా అంది. నెక్స్ట్ రోజు ఆడే ఉంది. రోజు ఇంక బయటికి వెళ్ళిద్దంట, మళ్ళీ లోపల వచ్చి కూర్చొని కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉండిద్దంట. కొంతకాలకి ఆమె మైండ్ చెదిరిపోయింది. ఎప్పుడు నెలలు సంవత్సరాలు గడిచిన తర్వాత అట్లానే పిచ్చిదైపోయింది పాపం. ఆమెను పలకరిస్తే మా అబ్బాయి వస్తాడయ్యా అనిద్ది. ఎప్పటికీ? సంవత్సరం గడిచిన తర్వాత అంటుంది నా కొడుకు వస్తాడయ్యా. ఆ కొడుకు వచ్చాడా? వాడు ఎప్పుడే వెళ్ళిపోయాడు, మోసం చేసాడు. ప్రియులారా, ఆ పిచ్చి తల్లి ఎంతో చదివించి ఎదురు చూస్తూ ఉన్నది. నమ్మి మోసపోయే జీవితంలో కన్న బిడ్డలు మోసం చేస్తున్నారు, కట్టుకున్నవారు మోసం చేస్తున్నారు. లోకం మోసంతో ముడివేయబడి ఉంది. ఎన్నాళ్ళు ఆ భ్రమలో బ్రతుకుతావు? నమ్మకమైన దేవుడు ఉన్నాడు, నమ్మకమైన ప్రభువు ఉన్నాడు. ప్రభు వైపు చూడు. ప్రభుతోని ప్రయాణం అవసరం. ఆ పిచ్చి తల్లి అలాగే కాలం గడిపి కాలం చెల్లించింది. కాబట్టి ప్రియులారా, ప్రతి విశ్వాస జీవితంలో సఫలీకృతం కావాలి అంటే ఎవరందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచాలి. మన ఆలోచన ఎలా ఉండాలంటే ఆత్మీయమైన ఆలోచన కలిగి ఉండాలి. శరీరానుసారం ఆలోచనలు మరణం, శరీరం ఆలోచన వల్ల పాపానికి గురవుతాం, పాపం వల్ల వచ్చే జీవితం మరణం. పాపం వలన పాతాళం చేరుతాం ప్రియులారా. కాబట్టి మనం ఆలోచించే ప్రతి ఆలోచన దైవికమైన ఆలోచనగా ఉండాలి.
దేవుణ్ణి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవునికి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. నీ సమస్య ఏదైనా సరే టక్కున ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాకు, పలసనైపోతావు. ఇప్పుడు సరే వింటారు, తర్వాత వాళ్ళే దెప్పు పొడుస్తారు, వాళ్ళే ఎత్తు పొడుస్తారు, వాళ్ళే దాన్ని ప్రచారం చేస్తారు, వాళ్ళు నలుగురు చెప్పి నవ్వులు పాలు చేస్తారు. నీ ముందు ఏమో నిన్ను ఆదరించినట్టుగా నటిస్తారు, ఆ తర్వాత అవహేళన చేస్తారు. జాగ్రత్త సుమయి, జాగ్రత్త సోదరి సోదరుడా. కాబట్టి దేవునికే చెప్పుకో. అది శారీరక రోగమా, మానసిక సమస్య, కుటుంబ సమస్య, దేవునికి చెప్పుకో. ప్రార్థన చెయ్యి. ప్రభు ప్రేరేపిస్తే నమ్మకమైన వ్యక్తులకు దేవుని చిత్తానుసారంగా మాత్రమే తెలియపరచు. కాబట్టి అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటే దేవుని ప్రార్థించే అనుభవాన్ని కలిగి, దేవుడికి ఇష్టంగా జీవించే అనుభవం కలిగి, దేవుని విశ్వాసం కలిగి జీవిస్తే దేవుడు నమ్మకమైన దేవుడు, దేవుడు విడువక ప్రేమించే దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన నీకు తోడుగా నిలుస్తాడు, కాపాడుతాడు, ఆదరిస్తాడు, సహాయం చేస్తాడు, దీవిస్తాడు. ఈ లోకంలోనే కాదు, నిన్ను పరలోకానికి కూడా చేర్చుకుంటాడు అనే విషయాన్ని గమనించుకోవాలి. కాబట్టి మనం చదువుకున్న వాక్యంలో 3 మాటలు గుర్తు చేసి నేను ముగిస్తా. ఏ మాటలవి? దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు విడువక ఉంటాడు ప్రియులారా. కాబట్టి అలాంటి 3 అనుభవాలు నీ జీవితంలో కావాలి అంటే దేవుని సన్నిధిలో ఇప్పుడే ప్రభువా నేను పాపిలను క్షమించు, నన్ను కుమారుడుగా కుమార్తెగా స్వీకరించని ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభు బిడ్డగాను మార్చబడి దేవుని సహవాసంలో దేవుని సహాయంలో ముందుకు సాగాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఈ సమయంలో సోదరులు సునీల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు.